హాయ్ ఎవరీవన్, ఫస్ట్గా మనం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ చిన్న సైజు కట్ చేసి ఆనియన్స్ వేసి 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత పెట్టేయండి. ఇది 2 మినిట్స్ సిమ్లో మగ్గిన తర్వాత ఆనియన్స్లో సాల్ట్, అలాగే పసుపు, కారం మీకు తగినంత. ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చండి. మేము కొంచెం తక్కువగా తింటాం, అందుకే కొంచెం వేసాను. సో ఈ 3 వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేయాలండి. అంటే ఈ కర్రీ ఆల్రెడీ మీకు తెలిసినట్టయితే లీవ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. తెలియని వాళ్ళైతే ఇలా చేసుకోండి. ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు ఓన్లీ ఆనియన్స్తో ఇలా చేస్తే బాగుంటుంది. సో మళ్ళీ 2 మినిట్స్ అది మగ్గిన తర్వాత అందులో పాలు, అవునండి పాలు యాడ్ చేయాలి. పాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తాము. 2 మినిట్స్ మగ్గిన తర్వాత పాలు అంటే ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి కొంచెం పాలు విరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో మీరేం గాబరా పడద్దు, ప్రాబ్లం ఏం కాదు, అది కర్రీయేనండి. సో అలా కలుపుతూ ఉండాలి ఒక 2 మినిట్స్కి. లాస్ట్లో మొత్తం కర్రీ అంతా ఇలా దగ్గర పెడితే అయిపోయినట్టే. లాస్ట్లో కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.